వచ్చావా మామా, ఇక స్టార్ట్ చేద్దామంటావా? మొదలెడద్దాం. లేనాయనా పెళ్లి చూపులకు పోవాలి. చిన్న ఓయ్యా లే లే పోదాం, టైం అవుతుంది. పొద్దుగాల వాళ్ళే పెళ్లికి చేసుకొని ఎందుకు చేసుకో? వద్దు, పెళ్లి చేసుకొని వద్దు అమ్మా, పెళ్లి వద్దామా, నాకు పెళ్లి చేసుకున్నామా, నేను వద్దు పెళ్లి. నాన్న పెళ్లి చేసుకోవాలరా, పెళ్లి చేసుకోకుంటే అందరు తేడాగా అంటారా? అమ్మా మన గురించి ఎవరు ఏమనుకున్నా మనకి ఎందుకమ్మా, మన గురించి మనకి తెలిస్తే చాలు. అలా అని కాదు నాన్న, పెళ్లి వేసుకొచ్చినావు, పెళ్లి చేసుకోవాలి. అమ్మా నువ్వు సంపేద్దాం అనుకున్నావా? నువ్వు అరే నాయనా అంత పెద్ద మాట అంటే వేరా, పెళ్లి చేసుకుంటే చంపేస్తారా? అవు మాలా టీవీలో న్యూస్ చూస్తలేవమ్మా, నువ్వు సాగొడతారు అందరూ పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత లవర్తోని ఇద్దరు కలిసి చంపేస్తారు. అందరు అమ్మాయిలు అట్లుండరు నాయనా. అమ్మా నిజంగా అమ్మా, అందరు అమ్మాయి అట్లా ఉండరమ్మా. కావాలంటే ఒక వీడియో చూపిస్తా, చూడు నువ్వు. చూడమ్మా వీడియో చూడు. ఇది గద్వాల మర్డర్ కేసు. లవ్వు కోసం లగ్గమైన నెల రోజులకే పెళ్లిటిని చంపేపించింది. మేము పేదోళ్ళము, కట్నం ఇయ్యలేము, ఖర్చు పెట్టలేము అంటే పెద్ద మనసుతోటి గుళ్ళె లగ్గం చేసుకున్నాడు. ఇంట్లోకి ఇష్టం లేకున్నా ఇంత మంచి పిల్లగాని పానం తీసడానికి ఓ గ్యాంగులు మాట్లాడి భూ సర్వే పేరుతోటి దొరకపోయి ఘోరంగా చంపేసిండ్రు. ఇదేమో హనీమూన్ మర్డర్ కేసు. మధ్యప్రదేశ్ లో బిజినెస్ మ్యాన్ తోటి పెళ్లి కాగానే మేఘాలయం దొరకపోయి ఆడ మర్డర్ చేపించింది. ముందే లవర్ ఉన్నాడట. ఒక గల్ల అంత లవ్ ఉంటే ఆ లవర్ నే చేసుకోవాలి. చూసినావమ్మా, నా ఫోటో గోడకి ఎక్కుదా అనుకున్నావా? వద్దమ్మా పెళ్లి చేసుకున్నామా, వద్దు ఊకే పెళ్లి చేసుకుంటున్నావు. వద్దు నా పెళ్లి చేసుకొని. అదే కొడుక నిజమేరా, లోకంలో జరిగేది అంతే. కానీ ఒక్కసారి నా కోసం చేసుకో, అందరు అమ్మాయిలు అట్లున్నారు. ప్లీజ్ కొడుక పోదాం తయారుగా. సరే అమ్మా, నువ్వు రామంటున్నా పెళ్లి చూడనీకే. సరే నీకోసం వస్తా చూడనీకే అమ్మాయికి నేను. సరే వస్తా. సరే అమ్మా, పోయి స్నానం చేసుకొస్తా. అప్పుడు బట్టలు తీసి బయట పెట్టు. సరే నాయన, నేను బట్టలు తీసి పెడతా. రెడీ అయితే పోయిరా. వెళ్దాం. అంత స్మార్ట్ పడిపోతుంది పిల్ల. అమ్మా వస్తున్నా డాడీ, రామా పోయేద్దాం. వేరే పని ఉందంట, మనం పోయి చూసుకొని రమ్మన్నాడు. పోదాం పా, వెళ్దాంపా, తొందరగా వేసుతా. అమ్మా పెళ్లి వాళ్ళు వస్తున్నారమ్మా. అమ్మా రెడీయా? పెళ్లి వాళ్ళు వస్తున్నారంట. అమ్మా నేను రెడీగా ఉన్నానమ్మా. బాగున్నారా? కరెంట్ బాగా జరిగిందా? బాగున్నాం, ప్రయాణం మంచిగా. కూర్చోండి. అమ్మాయి జ్యూస్ తీసుకురా. పడాలా ఇంకా పెళ్ళి కాలేదు, అప్పుడు కోలేదు అంటున్నావు. ఇంత పద్ధతిగా మాట్లాడుతుందిరా. నీ మొగానికి ఇచ్చి నా మగనికి నేనే ఎక్కువ. అబ్బాయి గారు ఏమైనా మాట్లాడతారా అమ్మాయితో? ఆంటీ మాట్లాడతాను. ఆ అమ్మాయి బాల్కనీ కల తీసుకురా. అమ్మా సరే అమ్మా. నేను మీకు నచ్చానా? మీకే సినిమాలో సైడ్ క్యారెక్టర్ మంచిగానే ఉన్నారు. సినిమా సైడ్ కాడా? సరే సినిమాతో ఉన్నా కానీ మరి నేను మీకు నచ్చానా? మీకే సినిమా హీరోని అక్కలాగా ఉన్నారు మీరు. పర్లేదు, సినిమాలో హీరోయిన్ అక్కలాగా ఉన్నాను కదా. ఓకేలే. సరే మీరు నాకు నచ్చారు, నేను మీకు నచ్చాను. ఒక విషయం అడుగుతా. చెప్పండి. ఎవరైనా ఎవరు ఉన్నారా? లవరీ ఉంటే మీతో పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంటా అండి నేను. అవునా, మీకు ఆలోచన ఉంది అనుకున్నాను.
ఏడండి కాలేజ్లో చదువుకోవడమే సరిపోయింది, ఇంకా లవ్వా తొక్కనా? ఎందుకండి ఇవన్నీ అడుగుతున్నారు? లేదండి చూసలేరా మీరు? పెళ్ళి చేసుకుంటారు, తర్వాత ఇద్దరు కలిసి చంపిస్తారు. అవునండి, నేను చూసా. ఇలా తయారయ్యారేనండి ఇప్పటి కాలం అమ్మాయిలు. మీరు ఇలా అడగడంలో తప్పు లేదండి. అయితే ఇంకోటి అడుగుతాం. సరే అడగండి. పెళ్ళి అయ్యాక కొంతమంది చూస్తున్నాం కదా మనం, అత్త కూర చిన్నదాన్ని కొట్టాడుతున్నాం కదా. ఒకవేళ మనం పెళ్లి చేసుకున్న తర్వాత మా అమ్మ పొరపాటు మా అన్న మీ ఎదురు చెప్పకంటే నేను మా అమ్మకి చెప్తా మీరు కూడా చెప్పాలని చెప్తున్నా. అవునండి, నేను చూశాను. వాళ్ళు పెద్దవాళ్ళు ఒక మాట అన్న కూడా పడాల్సిందే. అలా అని అందరు మంచిగా ఉంటారని కాదు, మనం చదువుకోవాలంతే. సరే అండి, మీరే నాకు నచ్చారు. నాకు ఓకే. మీరు? నాకు ఓకే అండి. నా గురించి ఏం అడగారండి? ఒక అమ్మాయికి పెళ్లి చేస్తున్నారంటే వాళ్ళ అమ్మ నాన్న ఎంత ఎంక్వైరీ చేస్తుండారో తెలుసా? ఇలానే ప్రతి అమ్మ నాన్న ఎంక్వైరీ చేసి పెళ్లి చేస్తే చాలు, వాళ్ళు కలిసి మెలిసి చాలా మంచిగా ఉంటారు. అలానే మా అమ్మ నాన్న ఎంక్వైరీ చేశారు, అప్పుడే మీరు నాకు నచ్చారు. సరే, ఎంత తొందరగా పెళ్లి చేస్తుంది. సరే. ఎవరో నా కొడుకు పెంచామని ఒప్పుకుండు, అంతే సార్. అమ్మా, నేను పెళ్లి సమయం ఒప్పుకున్నా కదా. నేను ఒక విషయం చెప్తాను నీకు. చెప్పు బేట. అమ్మ, మనం చూస్తున్నాగా మా అత్త కూర ఇట్లా కొట్టాడుతున్నట్టు చేయకమ్మా. అట్లా నేనేం చేస్తా, మీరు మంచిగా ఉంటేనే నాకు సంతోషం. మంచిగా ఉంటే సాలు కొడుక, మధ్యలో నేనేందుకు గొడవ పెడతా, కొట్టుకోకుండా తిట్టుకోకుండా మంచిగా ఉంటే సార్. చూస్తున్నారా మిత్రులారా, ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా పెళ్లి చేసుకోవాలంటే ఈ సమాజంలో జరుగుతున్నవి చూసి ఆలోచిస్తారు పెళ్లి చేసుకోవాలా వద్దా అని. ఈ కథలో ఈ అబ్బాయి కూడా ఇలా ఆలోచించి పెళ్లికి ఒప్పుకున్నాడు. మీరేమంటారు మిత్రులారా?